ఈ రిజర్వేషన్ ద్వారా కేవలము బాగా హై సొసైటీ వాళ్ళు మహిళలు అట్లా బెనిఫిట్ అవుతారన్న అవాస్తవం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు చేస్తూ ఉన్నారు. అట్లా కూడా లేదు. లా ప్రొవైడ్స్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్. పద్నాలుగున్నర లక్షల లేడీ రిప్రజెంటేటివ్స్ మన పంచాయతీలలో ఆల్రెడీ ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా గ్రూమ్ అవుతా ఉన్నారు. వాళ్ళు కూడా ఎకనామికల్ గా వీకర్ గా ఉన్న మహిళలకు కూడా ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది. ఈ రిజర్వేషన్ లేనప్పుడు డేటా కూడా చెప్తా మీకు. మహిళలు ఎవరైతే ఎఫిషియెంట్ గా ముందుకొచ్చి నిలబడుతున్నారో మొగోళ్ళ కంటే ఎక్కువ గెలుస్తున్నారు వాళ్ళు. అది కూడా పెడతాను. 2024 లోక్సభలో మొత్తం దేశంలో మహిళా అభ్యర్థులలో 9% గెలిచిండ్రు. పురుషుల అభ్యర్థులలో 6% గెలిచిండ్రు. టోటల్ ఆల్ క్యాండిడేట్స్ ఆల్ పార్టీస్ ఇన్ 2024 లోక్సభ. అంటే 9% 6% కలిపితే 543 అవుతాయి మన లోక్సభ. సో విన్నింగ్ పర్సంటేజ్ మహిళలదే ఎక్కువ ఉంది ఈ జనరల్ సీట్లలో. ఇప్పటివరకైతే మహిళా రిజర్వేషన్ లేదు కదా. సో మగవాళ్ళే నడుపుతారు. ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఆల్రెడీ రిజర్వేషన్ లేనప్పుడు కూడా మహిళా అభ్యర్థుల పర్సంటేజ్ విన్నింగ్ శాతమే ఎక్కువ ఉంది మగోళ్ళ కన్నా. వాళ్ళకి పార్టిసిపేషన్ కి యాక్సెసిబిలిటీ క్రియేట్ చేస్తున్నాం మనం. ఇన్ని రోజులు లేకపోవడం వల్ల, రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఆల్రెడీ ముందుకు దూసుకొస్తున్న వాళ్ళకి మనకు రెస్ట్రిక్ట్ అవుతున్నారు వాళ్ళు. తద్వారా వాళ్ళకి ఈ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్స్ లో వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయడానికి యాక్సెసిబిలిటీ పెంచుతున్నాం మనం, విచ్ దే డిజర్వ్. గ్లోబల్ డేటా రిజర్వేషన్లు లేనప్పుడు కూడా మహిళలేమి 2% 3% లేరు, 17% ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. రిజర్వేషన్లు ఉంటే 31% ఉన్నారు. రిజర్వేషన్ లేనప్పుడు కూడా వాళ్ళ సంఖ్య తక్కువ లేదు. వాళ్ళు 17% ఉన్నారు. జనరల్ సీట్లలో గెలుచుకుంటూ వస్తున్నారు. అంటే దిట్ ఈస్ హై టైమ్ నౌ వాళ్ళకి ఈ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి మనం. అండ్ బికాస్ దే ఆర్ 50% ఆఫ్ ద పాపులేషన్. ఇదేదో ఎలక్షన్ల కోసం చేస్తున్నారు. ఇది ఎప్పుడు డిలే అయితందుకే తీసుకొస్తారు రాజకీయ పార్టీలు అన్న ఇది కూడా ఒక అవాస్తవము సమాజంలో స్ప్రెడ్ చేస్తారు కొందరు. 2023లో లా లింక్డ్ ఇంప్లిమెంటేషన్ టు సెన్సస్ అండ్ డీలిమిటేషన్. దిస్ వాజ్ అ స్ట్రక్చరల్ సేఫ్ గార్డ్ ఎస్పెషలీ ఫర్ సదర్న్ స్టేట్స్. 2026 రేపు మేము చేయబోయే అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఈ డిలే ఏమన్నా ఉన్నా కూడా దాన్ని కూడా తొలగిస్తున్నాం ఇప్పుడు. దీనివల్ల వేరే వాటి వల్ల డిలే ఉంటాయి. ఇప్పుడు ఇంప్లిమెంటేషను సబ్జెక్ట్ టు డ్రాఫ్ట్, బట్ మోస్ట్ లైక్లీ 2029లో మనము దీని ఇంప్లిమెంటేషన్ మొదలు పెట్టుకుంటాము. 2034 కంటే 2029కే వచ్చే ఆస్కారం పెరుగుతున్నది. ఇది భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ మహిళల పట్ల. ఎక్కువ ఎంపీలు, ఎక్కువ ఖర్చు, గవర్నమెంట్ మీద బర్డెన్ పెరుగుతుంది అన్నది కూడా ఒక సమాజంలో ఉన్నది. అట్లా ఏం లేదు.
కొత్త పార్లమెంట్ కెపాసిటీ అయితే ఎక్కువ ఉంది. 17 లక్షల నుంచి 18 లక్షల వరకు ఒక్క ఎంపీకి ఓటర్లు ఉన్నారు ఇప్పుడు యావరేజ్ అక్రాస్ కంట్రీ. ఓవరాల్గా యావరేజ్ తీస్తే 17 to 18 lakhs ఉన్నారు. దీని తర్వాత పెంచడం తర్వాత కూడా 11 లక్షల మంది ఉంటారు సుమారు. అదే యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్కి కంపేర్ చేస్తే ఒక్క ఎంపీకి 1,00,000 మందే ఉంటారు ఆడ. ఒక్క ఎంపీకి 1,00,000 మందే. సో ఇటువంటివన్నీ కూడా మీ ముందర పెడుతూ 30 సంవత్సరాలు నుంచి ఏదైతే బిల్లు ఈ హిస్టారికల్ బిల్లు డిలే అవుతా పోతా ఉందో వివిధ రాజకీయ పార్టీల వల్ల అవన్నిటి కూడా ముగింపు పలుకుతూ ఉమెన్ రిజర్వేషన్ అన్నది ఫైనల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడన్నా కొంచెం సహకరిస్తే అపోజిషన్ పార్టీస్ వాళ్ళకే మంచిది, లేకపోతే మహిళల మెమరీ చాలా ఎక్కువ ఉంటుంది మొగల కన్నా. వాళ్ళు మర్చిపోరు తొందరగా. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఇదేదో రాజకీయం కోసం చేస్తున్నారు, దేనికోసమో చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన పాపం ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్లో మహిళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడడానికి ప్రతి ఇంటికి టాయిలెట్, జల్ జీవన్ మిషన్, ఇంటింటికి మంచినీళ్ళు తీసుకురావడం, మారుమూల ప్రాంతం మారుమూల గ్రామం ఏది ఉన్నా కూడా ఆడ నుంచి అర్బన్ ఏరియాస్ వరకు ప్రతి ఇంటికి నీటి సౌకర్యం తీసుకొచ్చింది నరేంద్ర మోడీ దేశంలో. టాయిలెట్ తీసుకొచ్చింది ఆయన, గ్యాస్ తీసుకొచ్చింది ఆయన, ఇవన్నీ మహిళల కోసం ఆల్రెడీ చేస్తున్నాడు ఆయన. సో ఇదేదో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం కాదు నరేంద్ర మోడీ మహిళల గురించి ఆలోచన చేయడం. The Modi government has also addressed social barriers, increasing maternity leave. మెటర్నిటీ లీవ్ పెంచింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. ట్రిపుల్ తలాక్ బ్యాన్ చేసింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. బేటీ బచావో బేటీ పడావో ప్రమోట్ చేసింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. మ్యారేజ్ యాక్ట్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. So it was a multi-dimensional approach of Mr. Narendra Modi since 2014 towards women empowerment. So ఇదేదో రాజకీయాల కోసం కాదు, ఎలక్షన్లకు ఇప్పుడు ఏమి ఎలక్షన్లు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఓడిపోతుంది కూడా ఏమి ఎలక్షన్ లేవు, వాళ్ళు సంతోషపడాలి. Many governments discussed it, many promised it, but it is under the leadership of Narendra Modi that it has finally been delivered. నరేంద్ర మోడీ గారిని మహిళలు, ఈ దేశ మహిళలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. Another true movement that reflects the spirit of Modi hai to ముమ్కిన్ హే. చెప్పండి బ్రదర్, ఇది ఒకటే మాట్లాడదాం ఇక టాపిక్. మళ్ళీ మీరు మారుస్తే మళ్ళీ మీరే ప్రామిస్ చేయాలి నాకు, లైక్ మోదీకి గ్యారంటీ. మీరు ఇది పబ్లిసైజ్ చేసినాకనే మీరు వేరే అడిగితే అవిటికి ఆన్సర్ ఇస్తా. ఇది ప్రామిస్ చేస్తేనే నేను అది వేరే ఆన్సర్ ఇస్తాను. డీలిమిటేషన్ కూడా నా లెక్క ప్రకారం ఉండబోతా ఉంది. పెరుగుతున్నాయి కదా సీట్లు పెరుగుతున్నాయి కదా, అంటే డీలిమిటేషన్ కూడా ఉంటుంది అన్నట్టు. అంటే 2009లో కాంగ్రెస్ అనుకూలం కోసం చేసుకున్నారు. డీలిమిటేషన్ అనేది అది ప్రక్రియనండి, ప్రతి 15 ఏళ్ల కోసం చేసుకోవాల్సిందే. నాకు లక్ష్మణ్కి ఏం గ్యాప్ లేదు, ఎవడు ఏ లేఖలు రాయలేదు, నేను ఎవరితోటి ఏమనలేదు. నేను చిట్ చాటే చేయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిట్ చాట్ చేసినానే 9 ఏళ్లలో ఎన్నడైనా చిట్ చాట్ చేసినా. అయినా ఏం రాసినా నేనట పార్టీ వ్యతిరేక కలాపాలు. నేను పార్టీ వ్యతిరేక కలాపాలు ఉంటే ఈ స్టేజ్ ఇంత నిండు ఉంటుందా నిజామాబాద్లో? ఇక నేను పార్టీ వ్యతిరేక కలాపాలు చేస్తే మరి పార్టీకి అనుకూల కలాపాలు ఓటు చేస్తుడు తెలంగాణ చెప్పురి.
చెప్పండి. అటువంటి కంప్లైంట్ అరవింద్ ధర్మపురి మతిలేనోడే చేయగలుగుతాడు కూడా. నేనంటే బూతులు మాట్లాడాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని మొత్తం స్క్రీనింగ్ అయ్యారు. ఏడైనా బూతులు మాట్లాడినాను. కేసీఆర్ని తిట్టిన రోజులు కూడా నేను బూతు మాట మాట్లాడలే. ఇప్పుడేం మాట్లాడతాను? ఎవరు ఏ లేఖ రాయలేదు, నేను ఏ చిట్ చాట్ చేయలేదు. నా చిట్ చాట్లు కూడా గిట్లనే ఉంటాయి, మైకుల ముందరనే ఉంటాయి. చూస్తలేరా మీరు? అందరికంటే దగ్గరగా ఇందూరు మీడియా చిన్న మీడియా కాదు కదా.